హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు హరీష్ జ్యోతి తెలుగు ఛానల్ అండి. ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి శివరాత్రి రోజు లాగ్ అండి. శివరాత్రి రోజు మార్నింగ్ పూజ చేసిన శివుడికి అభిషేకం చేసిన లాగ్ అండి. ఆ రోజైతే మార్నింగ్ శివుడికి అభిషేకం చేస్తున్నాను. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఇక్కడ ఓం నమ శివాయ అని 108 సార్లు అనుకుంటూ అభిషేకం చేసామనుకో చాలా చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే కొంచెం చిన్న శివలింగమే ఉంటుందండి. అది మా అత్తయ్య వాళ్ళ అత్తగారు కాశీ నుంచి తీసుకొచ్చారు. అది ఇక్కడ నేను తీసేసుకొచ్చుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి ఆ శివలింగం కూడా. ఇంకైతే అభిషేకం అయిపోయాక అలాగే పెట్టకూడదు కదా. ఇంకా దాన్ని అయితే శివలింగాన్ని అయితే పొడిగుడ్డతో నీట్గా తుడిచేసి బొట్లు పెడుతున్నానండి. శివరాత్రి నాకు నచ్చే పండుగలలో శివరాత్రి కూడా ఒకటండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అదే పూజ చేస్తున్నాను. పూజ అయిపోయే తర్వాత మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి అయిపోయిందండి పూజ. అభిషేకం చేసుకొని ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే లాగ్ అండి. నెక్స్ట్ డే ఆ రోజు ఇదంతా క్లీన్ చేశాను అనమాట. అదంతా నీట్గా క్లీన్ చేసి ఆ స్టాండ్ అక్కడ అరేంజ్ చేసుకున్నాను. అన్నీ డైనింగ్ మీద చిందర వందరగా ఉన్నాయని ఆ స్టాండ్ ఏం చేశానంటే అక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ శివరాత్రి తర్వాత రోజు లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగే ఉప్మా చేసేసానండి. పిల్లలు మేము తిందాం, ఎందుకంటే ఉప్మా అయితేనే త్వరగా అయిపోతుంది. అండ్ ముందు రోజు ఫాస్టింగ్ కదా, అసలు ఓపిక లేదు. ఇక్కడైతే నేను ఈశాన్య మూలలో రాయిచం పెట్టుకుంటాను. డైలీ ఏం వాటర్ మార్చను. వారానికి ఒకసారి అయితే మారుసాను. ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వీళ్ళని బట్టి మార్చేస్తానండి. ఇక్కడైతే మీకు ఈ చెట్టుని చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయోనండి ఫ్లవర్స్ అయితే. ఆ ఫ్లవర్స్ని అస్సలు తెంచబుద్ధి కావట్లేదు, అలాగే చూడాలనిపిస్తుంది. తర్వాత పండగ రోజు తర్వాత ఎన్ని బట్టలు ఉన్నాయోనండి. ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి కొన్ని హ్యాండ్ వాష్ చేసి మొత్తం నీట్గా ఆరేసుకున్న తర్వాత వాటిని మడత పెట్టాలి. అది కూడా ఒక పెద్ద టాస్కే కదండి. ఇంకో విషయం ఏంటంటే అన్నీ మడతలు బట్టలు ఉతికేస్తాం, ఆరేస్తాం, కానీ వాటిని మడత పెట్టాలంటే అన్నీ తీసుకొచ్చి ఆ కుర్చీలో కుక్కేస్తాం కదా. ఈ అలవాటు ఎంతమందికి ఉంది? నాకైతే ఉందండి. 1 డే కాదు, నెక్స్ట్ డే దానికి ముహూర్తం పెట్టాను అనమాట. వెంటనే అక్కడైతే నేను మడత పెట్టాను. ఇక ఆ రోజు శివరాత్రి నెక్స్ట్ డే రోజు మార్నింగేనండి దేవుడికి అయితే పూజ చేసేసుకొని, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నాం కదా, ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ వెంటనే పూజ చేసేసుకొని దేవుడికి అక్కడైతే నేను పండ్లు మాత్రమే నైవేద్యంగా పెట్టాను. అది మీకు ఏది చూపించలేదు. ఇక పిల్లలకి శివరాత్రి రోజు ఈవినింగే ములక్కాయ సాంబార్ చేశాను కదా, ఆల్రెడీ షార్ట్ లాగ్ పెట్టాను, అదే చూపిస్తున్నానండి ఇక్కడ లాంగ్ లాగ్లో కూడా. ఇలా ములక్కాయలు సపరేట్గా మనం సపరేట్గా వండుకొని పప్పులో కలిపేసుకున్నామంటే అవి మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు కాకుండా మంచిగా తినడానికి వీలుగా ఉంటాయి. ఇవి వచ్చేసి మా చెట్టు ములక్కాయలేనండి. చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది కదా అండి. నేనైతే వంట అయిపోగానే వెంటనే క్లీన్ చేస్తూనే ఉంటాను. వంట అయిపోగానే వెంటనే క్లీన్ చేస్తుంటాను. అలాగే చాలామందికి ఈ అలవాటు ఉండొచ్చు. ఇక్కడ పప్పు కూడా ఉడకపెట్టేసుకొని పక్క పెట్టేసుకున్నాను. ఇందులో ఉప్పు కారం వేసి ఆ ములక్కాయలు బాగా మగ్గినాక మన పప్పులో కలిపేసుకొని దాన్ని కొంచెంసేపు మరిగించామంటే చాలా బాగుంటుంది. ఈ లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.